వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 19 మధ్యలో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రధానంగా ఈ సెప్టెంబర్ 1 నుంచి 19 మధ్య కాలంలో దాదాపుగా 25 నుంచి 30 మెయిన్ టాపిక్స్ని నేను సెలెక్ట్ చేసి ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. సో మొదటి అంశం ఏంటంటే భారతదేశ జీడిపికి సంబంధించిన అంశం. సో జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. సో భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించి మొదటి క్వార్టర్ యొక్క రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది ప్రభుత్వం. సో మొదటి క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల కాలానికి సంబంధించిన రిపోర్ట్స్. సో ఈ 3 నెలల కాలానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ 23.9% వృద్ధి రేటులో తగ్గుదల నమోదైంది అని చెప్పేసి చూస్తున్నాం. అంటే ఆర్థిక వ్యవస్థలో 23.9% క్షీణత నమోదైంది అని చెప్పేసి చూస్తున్నాం ఈ క్వార్టర్కి సంబంధించి. అదే క్రమంలో అంటే 23.9% దేశ ఆర్థిక వ్యవస్థలో క్షీణత నమోదైనప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం 3.9% వృద్ధి నమోదైంది అనే విషయం కూడా చూస్తున్నాం. అంటే దేశంలో అన్ని రంగాలు కరోనా వైరస్ కారణంగా ఇబ్బందుల్లోకి వెళ్ళినప్పటికీ వ్యవసాయ రంగం మాత్రం వృద్ధి రేటు నమోదు చేయడం అనేది ఆశాజనకమైన అంశం అని చెప్తున్నారు. సో గత సంవత్సరం పెద్ద మొత్తంలో దిగుబడులు రావడం, ఈ సంవత్సరం అంటే ప్రస్తుత సంవత్సరంలో వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు మరింత పెరిగే అవకాశం ఉంది అనేసి నిపుణులు అంటున్నారు. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని టాప్ 20 ప్రపంచంలో టాప్ 20 కంట్రీస్ యొక్క ఆర్థిక వ్యవస్థలతో కంపేర్ చేస్తే, అంటే ఈ రోజు ప్రపంచంలో టాప్ 20 ఆర్థిక వ్యవస్థలకి సంబంధించి మొదటి క్వార్టర్ యొక్క రిజల్ట్స్ని కనుక మనం చూస్తే ప్రపంచంలో టాప్ 20 కంట్రీస్లో ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం యొక్క వృద్ధి రేటే అత్యంత తక్కువ మొత్తంలో నమోదైంది అని చెప్తున్నారు. అంటే టాప్ 20 కంట్రీస్ ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేట్లని భారతదేశ వృద్ధి రేట్ని కంపేర్ చేస్తే అన్నిట్లో లాస్ట్ ప్లేస్లో ఉంది భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత పరిస్థితి అంటున్నారు. సో ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏంటంటే ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద దాదాపుగా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. కానీ ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఆర్థిక వ్యవస్థను ఏమాత్రం పెద్ద మొత్తంలో దానిపై ప్రభావం చూపించలేకపోయింది అనేసి ఈరోజు నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1996 సో భారతదేశంలో క్వార్టర్లీ డేటా నమోదు చేయడం అనేది 1996 నుంచి ప్రారంభించారట. సో ఈ 1996 నుంచి ప్రారంభించిన క్వార్టర్లీ డేటా తీసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ క్వార్టర్లో నమోదైన -23.9% వృద్ధి రేట్ ఏదైతే ఉందో ఇదే అత్యంత తక్కువ వృద్ధి రేటు అని చెప్పేసి అంటున్నారు. అంటే భారతదేశం ఇప్పటి వరకు చూసిన క్వార్టర్లీ వృద్ధి రేట్లలో అత్యంత తక్కువ వృద్ధి రేటు ప్రస్తుతం నమోదైంది అనే విషయం కూడా ఇక్కడ తెలుస్తోంది. ఇక రెండో అంశం గురించి చూస్తే మిషన్ కర్మయోగి అనే టాపిక్ గురించి. సో దీని గురించి మనం ఆల్రెడీ ఒక ఎడిటోరియల్లో డిస్కస్ చేశాం. సో ఏంటి ఈ మిషన్ కర్మయోగి అంటే ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలు పెంచడానికి, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వం చేయబోయే ప్రయత్నమే మిషన్ కర్మయోగి అంటున్నారు. సో ఈ మిషన్ కర్మయోగిలో భాగంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ అందించడం అనేది చేస్తారు. సో ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రధానంగా ఒక ఉద్యోగి సెలెక్ట్ అయిన తర్వాత అతను ఉద్యోగంలో పోస్టింగ్ తీసుకునే మధ్యలో అతనికి ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ లో చేసిన పర్ఫార్మెన్స్ ఆధారంగానే అతనికి పోస్టింగ్ అనేది ఇస్తారు అని చెప్తారు. అయితే ప్రస్తుతం చేయబోతున్న పని ఏంటంటే ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది మిషన్ కర్మయోగిలో భాగంగా ఇవ్వబోతున్నారు అంటున్నారు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ వాళ్ళకి సంబంధించి నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ చేసి వాళ్ళ అసెస్మెంట్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఒక ఉద్యోగి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అతని పనితీరును అంచనా వేయడానికి కూడా మిషన్ కర్మయోగిని ఉపయోగిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ప్రధానంగా ప్రస్తుతం చూస్తే దాదాపుగా 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మిషన్ కర్మయోగి ద్వారా ట్రైన్ అవ్వబోతున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఈ మిషన్ కర్మయోగిని కనుక రాష్ట్రాలకు కూడా ఎక్స్టెండ్ చేస్తే దాదాపుగా 2 కోట్ల మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులు మిషన్ కర్మయోగి ద్వారా ఫలితం పొందబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇక మూడో అంశం చూస్తే సో చైనా యాప్స్ని ఇండియా బ్యాన్ చేసింది అని. సో దాదాపుగా 2 నెలల నుంచి మనం ఈ న్యూస్ గురించి చూస్తున్నాం. విడతల వారీగా ప్రభుత్వం చైనా యాప్స్ని బ్యాన్ చేస్తోంది అని. సో ప్రస్తుతం వచ్చిన అంశం ఏంటంటే దాదాపుగా 117 యాప్స్, 117 లేదా 118, కొన్ని పేపర్లో 117 ఉంది, 118 కొన్ని పేపర్లో ఉంది. సో 117 లేదా 118 యాప్స్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో ఎన్ని యాప్స్ బ్యాన్ చేసింది అనే దానికంటే ఏ చట్టం ఆధారంగా ఇండియా బ్యాన్ చేసింది అంటే ఐటీ యాక్ట్లోని సెక్షన్ 69A అనే దాని ఆధారంగా భారతదేశం బ్యాన్ చేసింది. సో ఏముంది దీంట్లో అంటే భారతదేశ అంతరంగిక భద్రతకు గనక ఏదైనా ఇబ్బంది కలగజేస్తే వాటిని బ్యాన్ చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో, సో దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉంది అనే కారణం చేత ఈ యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో ప్రధానంగా వినపడుతున్న 2 పేర్లని మనం చూస్తే ఒకటి టిక్ టాక్, 2 పబ్జీ. సో టిక్ టాక్ యొక్క ఓన్ కంపెనీ, మదర్ కంపెనీ ఏంటంటే బైట్ డాన్స్. అదేవిధంగా
పబ్జీ యొక్క మదర్ కంపెనీ ఏంటంటే టెన్సెంట్ టెక్నాలజీస్. సో ఈ యొక్క టిక్ టాక్ కి సంబంధించి ప్రపంచమంతా ఈరోజు చర్చ జరుగుతోంది. సో ఈరోజు అమెరికాలో కూడా టిక్ టాక్ కి సంబంధించి అమెరికన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత ఈ టిక్ టాక్ కి సంబంధించిన మదర్ కంపెనీ బైట్ డాన్స్ అనేది ఈరోజు ఒరాకిల్ మరియు వాల్మార్ట్ తో కలిసి అమెరికాలో మళ్ళీ టిక్ టాక్ ని ప్రారంభించబోతోంది అని చెప్తున్నారు. సో ఈ టిక్ టాక్ ని అమెరికాలో ప్రారంభించిన తర్వాత ఒరాకిల్ సంస్థనే అమెరికన్ యూజర్స్ యొక్క డేటా మొత్తం మేనేజ్ చేస్తుంది. అమెరికన్ యూజర్స్ డేటా అనేది అమెరికా సరిహద్దులు దాటి బయటకు వెళ్ళదు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా అమెరికా ప్రభుత్వం కొంత వాళ్ళు ప్రమాదం అనేది పొంచి ఉన్న క్రమంలో మీన్స్ ఈ యొక్క వ్యక్తుల యొక్క గోప్యతకి సంబంధించిన అంశం, వ్యక్తుల యొక్క డేటాకి సంబంధించిన అంశాల్లో ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లో దానికి సంబంధించి వాళ్ళు రక్షణలు తీసుకొని మళ్ళీ టిక్ టాక్ ని అలో చేయబోతున్నారు అంటున్నారు. అయితే భారతదేశం మాత్రం ఈ టిక్ టాక్ ని అమెరికాలో ఒరాకిల్ టేక్ ఓవర్ అమెరికాలో ఒరాకిల్ నిర్వహిస్తున్న క్రమంలో భారతదేశం దీన్ని అలో చేస్తుందా అనే విషయంపై ఈరోజు చర్చ నడుస్తున్న పరిస్థితి. అదేవిధంగా నెక్స్ట్ అంశం చూస్తే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 అనే టాపిక్ గురించి వచ్చిన అంశం. సో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు దేని ఆధారంగా రిలీజ్ చేస్తారు అంటే ఒకటి రీసెర్చ్, అంటే ఆ దేశంలో ఎంత పెద్ద మొత్తంలో రీసెర్చ్ జరుగుతోందని, ఎంత పెద్ద మొత్తంలో క్రియేటివిటీ నూతన అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి, ఎంత పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఉన్నాయి, మానవ వనరుల యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది, ఇవన్నీ అంశాల ఆధారంగా ఈ యొక్క వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. సో భారతదేశానికి సంబంధించి ఈ సంవత్సరం వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 48వ ర్యాంక్. సో ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు దాదాపుగా 130 దేశాల్లో ఈ యొక్క అంశం గురించి చర్చ అనేది చేశారు. దానికి సంబంధించి ఇండెక్స్ లో 130 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. దీనిలో 130 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం 48. సో మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే స్విట్జర్లాండ్, రెండో స్థానంలో ఉన్న దేశం స్వీడన్ దేశం. సో గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 48. నెక్స్ట్ అంశం చూస్తే సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కి సంబంధించిన అంశం. సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది 1986 నుంచి ప్రారంభించారు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1986లో ప్రారంభించారు ఈ అవార్డుని. సో ఈ సంవత్సరం ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారు అంటే డేవిడ్ అటెన్బరో. పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇది డేవిడ్ అటెన్బరో. సో బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి డేవిడ్ అటెన్బరో. సో ఎవరికి ఇస్తారు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది అంటే ప్రధానంగా మానవ హక్కులు మరియు మానవాళి స్వేచ్ఛ గురించి పనిచేసే వాళ్ళకి మరియు శాంతి నిరాయుధీకరణ గురించి పనిచేసే వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఇస్తారు. సో ఈ అవార్డులో భాగంగా 25 లక్షల రూపాయలు ఇస్తారు, ప్లస్ ఒక సర్టిఫికేట్ అనేది అందిస్తారు. సో ఈ సంవత్సరం ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే డేవిడ్ అటెన్బరో. పేరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అంశాలు చూద్దాం. నెక్స్ట్ అంశం చూస్తే కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కి సంబంధించి వచ్చిన అంశం. సో ఈ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కి సంబంధించి వచ్చిన అంశం ఏంటంటే భారతదేశంలో 1971లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అని చేశారు. అంటే కోర్టులని ధిక్కరిస్తే వాళ్ళకి జైలు శిక్ష, కొంత జరిమానా అని చెప్పేసి ఈ యొక్క చట్టంలో ఉంది. అయితే ఇటీవల వార్తల్లోకి ఎందుకు వచ్చింది ఈ అంశం అని అంటే ప్రధానంగా ప్రశాంత్ భూషణ్ గారికి సంబంధించి. సో ప్రశాంత్ భూషణ్ అనే అతను ఒక న్యాయవాది. సో ఇతను 2 ట్వీట్లు చేశాడు. ఒకటి ఏంటంటే భారతదేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. రెండో అంశం ఏంటంటే ఎస్ఏ బోబ్డే, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే గారు ఒక బైక్ నడుపుతూ ఉన్న ఫోటోని ట్వీట్ చేస్తూ భారతదేశంలో ఈ యొక్క న్యాయ వ్యవస్థకి కోర్టుల్లో కేసులను విచారించడానికి తీరిక లేదు, కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారు అనే ఉద్దేశంతో ఇంకొక ట్వీట్ చేశారు. సో ఈ 2 ట్వీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 ట్వీట్లు భారతదేశంలో, సో మొదటి ట్వీట్లో పరోక్షంగా న్యాయ వ్యవస్థను కూడా ప్రస్తావించారు. సో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది, దీనికి ప్రధాన కారణం న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు అనే ఉద్దేశంతో ఒక ట్వీట్ చేశారు. సో ఈ 2 ట్వీట్లు న్యాయ వ్యవస్థ యొక్క గౌరవానికి భంగం కలిగించాయి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ చేపట్టింది. ఆ విచారణ చేపట్టి ఆగస్టు 24 లోపు క్షమాపణ చెప్పినట్లయితే దీనికి సంబంధించి ఒక కేసు అనేది విత్డ్రా చేసుకుంటామనే ఉద్దేశంతో ప్రశాంత్ భూషణ్ గారికి ఒక అవకాశం ఇచ్చారు. సో ప్రశాంత్ భూషణ్ గారు నేను క్షమాపణ చెప్పను, దేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే నేను ఈ ట్వీట్లు చేశాననే ఉద్దేశంతో ప్రశాంత్ భూషణ్ గారు మాట్లాడారు. సో ఈ క్రమంలో దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు ₹1 జరిమానా విధిస్తూ ప్రశాంత్ భూషణ్ గారికి తీర్పు అనేది వెలువరించింది. సో ప్రశాంత్ భూషణ్ గారు ₹1 తీర్పుగా ₹1 జరిమానా కట్టేశారు. కానీ దీనిపై మళ్ళీ పునఃసమీక్షకు అప్పీల్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ క్రమంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే
ఈ కోర్టు ధిక్కరణ చట్టంలో ఉన్న ప్రధానమైన ధిక్కరణలు ఏంటి అంటే రెండు రకాల ధిక్కరణలు. ఒకటి సివిల్ ధిక్కరణ, రెండు క్రిమినల్ ధిక్కరణ. సివిల్ ధిక్కరణ అంటే ఏంటంటే కోర్టు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉంటాయో వాటిని పాటించకపోతే అప్పుడు వాటిని సివిల్ ధిక్కరణ అంటారు. క్రిమినల్ ధిక్కరణ అంటే ఏంటంటే న్యాయ వ్యవస్థ యొక్క ఫంక్షనింగ్లో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఫంక్షనింగ్కి డిస్టర్బ్ చేస్తే, అంటే న్యాయ వ్యవస్థ యొక్క విధులని డిస్టర్బ్ చేస్తే దాన్ని క్రిమినల్ ధిక్కరణ అంటారు. సో ఈ రెండు రకాల ధిక్కరణలు అనేవి చట్టంలో మెన్షన్ చేయబడి ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఇంకో అంశం ఏంటంటే ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క 129 ఆర్టికల్. 129 ఆర్టికల్ ఏం చెప్తుంది? కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి చెప్తుంది. అంటే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులన్నీ కూడా రికార్డ్ చేయబడి ఉంటాయి. ఆ రికార్డుల్ని ఈ యొక్క కింది న్యాయస్థానాలు అనుపూర్వికాలుగా భావించాలి, వాటిని ఈ యొక్క తమ తీర్పుల్లో ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటుంది 129 ఆర్టికల్. అయితే ఈ 129 ఆర్టికల్ చెప్పబడిన అంశాలు ఉల్లంఘించినప్పుడు కూడా ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది లేదా కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అనేది అమల్లోకి వస్తుంది అనే విషయం అనేది ఇక్కడ చెప్పబడింది. సో ప్రధానంగా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి ఇంకా పూర్తి స్థాయిలో అమలు చర్చ అనేది కంప్లీట్ కాలేదు. ప్రశాంత్ భూషణ్ గారు దీనిపై మళ్ళీ పునఃసమీక్షకు అప్పీల్ చేసుకున్నారు. సో దానికి సంబంధించి వచ్చిన న్యూస్ని కూడా మనం యాడప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అంశం చూస్తే యుఎస్ ఓపెన్ 2020కి సంబంధించిన అంశం. సో భారతదేశంలో ఈ యొక్క టెన్నిస్కి సంబంధించి ఎగ్జామినేషన్స్లో టెన్నిస్కి సంబంధించి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రధానంగా గ్రాండ్ స్లామ్కి సంబంధించిన అంశాల్లో క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో మన దేశంలో జరిగే వివిధ రకాల ఎగ్జామ్స్లో గ్రాండ్ స్లామ్కి సంబంధించిన క్వశ్చన్లు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. సో ప్రధానంగా ప్రపంచంలో ప్రతి సంవత్సరం 4 టెన్నిస్ టోర్నమెంట్లు, ప్రధానమైన టెన్నిస్ టోర్నమెంట్లు అనేవి జరుగుతాయి. సో ఈ వీటిని 4 ప్రధానమైన వాటిని కలిపి గ్రాండ్ స్లామ్ అంటారు. సో ఏమేమి ఉంటాయి అందులో అంటే యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్. సో ఈ 4 ప్రధానమైన టోర్నీలను కలిపి గ్రాండ్ స్లామ్ అంటారు. సో ఈ 4 టోర్నీల్లో మేల్ అంటే పురుషుల విభాగంలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అప్, స్త్రీల విభాగంలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అప్, ప్రతి టోర్నమెంట్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ మన ఎగ్జామినేషన్ జరిగే కంటే ముందు జరిగిన టోర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవాలి. సో దానికి సంబంధించి ప్రస్తుతం జరిగిన టోర్నమెంట్కి సంబంధించి చూస్తే యుఎస్ ఓపెన్ 2020కి సంబంధించి పురుషుల విభాగంలో డొమినిక్ థీమ్ అనే అతను విన్నర్గా నిలిచాడు. ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ఈ యొక్క రన్నర్ అప్ అంటే ఫైనల్లో ఓడిపోయిన వ్యక్తి ఎవరంటే జ్వెరేవ్. అదేవిధంగా స్త్రీల విభాగానికి సంబంధించి గెలిచిన వ్యక్తి ఎవరంటే నవోమి ఒసాకా, జపాన్ దేశానికి చెందిన మహిళ. అదేవిధంగా ఓడిపోయిన వారు ఎవరంటే అజారెంకా. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. సో నెక్స్ట్ అంశం చూస్తే గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే కెనడా దేశానికి చెందిన ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేస్తారు. సో ప్రపంచ ఆర్థిక స్వాతంత్ర సూచి అంటారు తెలుగులో, లేదా గ్లోబల్ ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటాం. సో ఈ యొక్క సూచీలో భారతదేశానికి సంబంధించి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 105వ ర్యాంక్ సంపాదించింది భారతదేశం. కానీ గత సంవత్సరంతో పోలిస్తే పెద్ద మొత్తంలో భారతదేశం యొక్క స్థానం అనేది తగ్గిపోయింది. గత సంవత్సరం భారతదేశం యొక్క స్థానం 79 అయితే ఈ సంవత్సరం స్థానం 105వ స్థానం. అదేవిధంగా టాప్ లిస్ట్లో ఉన్న కంట్రీ ఏంటంటే హాంకాంగ్, సింగపూర్. మొదటి స్థానంలో హాంకాంగ్ ఉంది, రెండో స్థానంలో సింగపూర్ ఉంది. నెక్స్ట్ అంశం చూస్తే జపాన్ దేశ ప్రధానమంత్రి మార్పుకి సంబంధించి వచ్చిన అంశం. సో జపాన్ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి షింజో అబే గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా క్లోజ్గా ఉంటారు. సో ప్రతి విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకెళ్తూ ఉంటారు. అయితే షింజో అబే గారు ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్లేస్లో నూతనంగా ఇంకో వ్యక్తి ఎన్నికయ్యారు. అతని పేరు ఏంటంటే యోషిహిదో సుగా. ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ యొక్క టర్మ్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వకుండా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల షింజో అబే గారు తప్పుకోవడంతో నూతన వ్యక్తి రావడం జరిగింది. అతని పేరు యోషిహిదో సుగా. యోషిహిదో సుగా గుర్తుపెట్టుకోవాలి. సో లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ యోషిహిదో సుగా గారు. సో నెక్స్ట్ అంశాల గురించి చూస్తే మనం నెక్స్ట్ అంశం చూస్తే ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్రాల మధ్య కొంత మొత్తంలో సమస్యలు అనేవి కనపడుతున్నాయి. అంటే కేంద్రం రాష్ట్రాల మధ్య మనస్పర్ధలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి. కారణం ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే పన్నుల్లో వాటా. సో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో వివిధ రకాల పన్నులన్నీ తొలగించి ఒకే పన్ను, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పేరుతో తీసుకొచ్చారు 2017 జూలై 1న జిఎస్టీని. సో ఈ జిఎస్టీ తీసుకొస్తున్నప్పుడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే అంతకుముందు ఉన్న సెంట్రల్ ట్యాక్సెస్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా అనేది పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. సో ఆ క్రమంలో రాష్ట్రాలు మేము నష్టపోతామని చెప్పేసి రాష్ట్రాలు వ్యతిరేకించాయి. సో ఈ క్రమంలో కేంద్రం ఒక ప్రామిస్ చేసింది ఏంటంటే రాష్ట్రాలు ఎంత మొత్తంలో అయితే నష్టపోతాయో ఆ నష్టాన్ని కేంద్రమే దాన్ని భర్తీ చేస్తుంది అనే
ఉద్దేశంతో ఒక అంశాన్ని చట్టంలో చేర్చింది. సో 5 సంవత్సరాల రెవెన్యూ లోటును పూడుస్తాము అనే విధంగా 5 సంవత్సరాల పాటు పూడుస్తాము అనే విధంగా ఈ చట్టంలో చేర్చారు. సో ఈ క్రమంలో కేంద్రం ఈరోజు రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత కేంద్రానిపై ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా జరిగిన అంశం ఏంటంటే కేంద్రానికి పన్ను ఆదాయాలు తగ్గిపోయాయి. కేంద్రానికే పన్ను ఆదాయాలు తగ్గిన క్రమంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా అనేది మీన్స్ భర్తీ చేయాల్సిన లోటు అనేది కేంద్రం చేయలేకపోతుంది. సో ఈ క్రమంలోనే రాష్ట్రాలు కేంద్రానికి నిరంతరం లేఖలు రాస్తుండడం, పార్లమెంట్లో దానికి సంబంధించి చర్చ, సో ఇవన్నీ అంశాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే రాష్ట్రాలకి సంబంధించి కేంద్రం ఒక అవకాశం ఇచ్చింది, ఒక ఆప్షన్ ఇచ్చింది. ఏంటంటే కంపెన్సేషన్ ఏదైతే ఉందో దీనిని మేము ఇప్పుడు డైరెక్ట్గా మీకు చెల్లించలేము, కానీ ఆర్బీఐ నుంచి అంతే మొత్తంలో లోన్ తీసుకోవడానికి మేము హామీదారుగా ఉంటామని ఒక ఆప్షన్ ఇచ్చింది. రెండో అంశం ఏంటంటే మా దగ్గర నుంచే లోన్ తీసుకోండి, కన్సెషన్ రేట్స్లో లోన్ ఇప్పిస్తాము అనేసి రెండో ఆప్షన్ ఇచ్చింది. సో ఈ రెండో ఆప్షన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే లోన్ తీసుకుంటే మళ్ళీ కట్టాల్సింది రాష్ట్రాలు. సో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఏదైతే లోటు ఉందో అది కేంద్రం ఇస్తామని ప్రామిస్ చేసి మళ్ళీ ఈరోజు రాష్ట్రాలని అప్పు చేసుకోమనడం సరైన విధంగా లేదు అని చెప్పేసి ఈరోజు చాలా రాష్ట్రాలు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇక రెండో అంశం కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్య గురించి రెండో అంశం చూస్తే కేంద్రం ప్రపోజ్ చేసిన కొన్ని బిల్లులు. సో ఈరోజు పార్లమెంట్లో మీన్స్ ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా వివిధ సంస్కరణలు తీసుకొచ్చారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా కొన్ని అంశాలని ఆ రోజు చర్చలో పెట్టారు. సో దానికి సంబంధించి ఆర్డినెన్సులు జారీ చేసి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ రోజు వాటిని పార్లమెంట్లో పెట్టి బిల్లులుగా పెట్టి వాటిని చట్టంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ యొక్క చట్టాల్లో ఉన్న అంశాలని ఈరోజు దేశంలో చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్తున్నారు. ఒక ప్రధాన అంశం ఏంటంటే రైతులు పంటను ఏ ప్రాంతంలో అయినా అమ్ముకునే విధంగా ఈరోజు మార్చడం జరుగుతుంది. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది అంటే ఒక రైతు ఒక ప్రాంతంలో పంట పండిస్తే తన ప్రాంతంలో ఉన్న మార్కెట్లో అమ్ముకోవాలి అనే విధంగా ఉండేది. ఒకవేళ ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల్లో అమ్ముకోవాలి లేదా రాష్ట్రం దాటి అమ్ముకోవాలి అంటే అధికారుల దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే రాష్ట్రం దాటేది. సో అలాంటి పరిస్థితుల్లో రైతు తన ప్రాంతంలోనే పంటని అమ్ముకునేవాడు. సో అలాంటి పరిస్థితి తొలగిపోవాలి. దేశంలో ఏ ప్రాంతంలో అయితే మెరుగైన ధర లభిస్తుందో ఆ ప్రాంతంలోనే రైతు తన పంటని అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న చర్య అయితే అని చెప్తున్నారు. అయితే ఇందులో ఉన్న లొసుగులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఈ యొక్క క్రమంలో ఏమవుతుంది అంటే రైతు చిన్నపాటి సన్నకారు రైతు ఈ యొక్క తన పండిన పంటని ఎక్కడికో దూర ప్రాంతాలకు తీసుకొని అమ్ముకునే ఫెసిలిటీ ఉండదు. మళ్ళీ వ్యాపారులే సిండికేట్ గా మారి రైతుల నుంచి పంటను కొని రైతుల పేరుతోనే ఇతర ప్రాంతాల్లో లాభపడతారు తప్ప రైతులకి వాస్తవంగా వచ్చే లాభం ఉండదు. ఇందులో ఇది కేవలం కార్పొరేట్లను పెద్ద మొత్తంలో లాభపరచడానికి మాత్రమే ఇది చేస్తున్నారు అనేసి దేశంలో ఈరోజు చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈరోజు పెద్ద మొత్తంలో చర్చ తీసుకొచ్చింది. సో ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి ఒక కంపెనీ ఒక పెద్ద మొత్తంలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఒక ప్రాంతంలోని రైతుల చేత ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం చేసుకున్న పంట రైతులు పండించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ పంటను కొనడానికి ముందే ఒప్పందం చేసుకుంటుంది అనేసి. అయితే ఇది బాగానే ఉంది వినడానికి, కానీ ఒకవేళ ఆ కంపెనీ కనుక ఒక ప్రాంతంలో ఉన్న భూమిని మొత్తాన్ని లీజుకి తీసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ తమ పొలాల్లోనే ఈ యొక్క కౌలుదారులుగానో లేదంటే పనివారుగానో పని చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది అంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ఒప్పంద వ్యవసాయం కారణంగా ఈ యొక్క రైతు మరియు కంపెనీ మధ్య జరిగే ఒప్పందానికి హామీదారుగా ప్రభుత్వము వ్యవసాయ శాఖలో ఉండట్లేదు అంటున్నారు. సో ఈ క్రమంలో ఒప్పందానికి హామీ ఏముంటుంది అనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే ఈరోజు పెద్ద మొత్తంలో కార్పొరేట్ కంపెనీలు అమ్ముతున్న విత్తనాలు కొని నష్టపోతున్న రైతులని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క కంపెనీకి రైతుకి మధ్య జరిగిన ఒప్పందాన్ని మళ్ళీ ఒకవేళ అది ఉల్లంఘన జరిగితే ప్రభుత్వం దానికి సమస్యని పరిష్కరిస్తుందా అనే విషయం గురించి కూడా ఈరోజు చట్టంలో పేర్కొనలేదు అంటున్నారు. సో ఇది కూడా ఈరోజు చాలా రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న అంశం. అదేవిధంగా నిత్యావసర వస్తువుల సరుకుల చట్టానికి సంబంధించి కూడా ప్రస్తుతం సవరణ చేశారు. 1955 నిత్యావసర సరుకుల చట్టానికి సంబంధించి చట్టంలో ఉన్న కొన్ని ఆహార పదార్థాలన్నీ చట్టం నుంచి బయటకు తీశారు. సో దీనివల్ల ఏంటంటే కేవలం యుద్ధము ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన పరిస్థితుల్లో మాత్రమే ఆ యొక్క అంశాలపై మళ్ళీ ఈ యొక్క నిత్యావసర సరుకుల చట్టం ప్రయోగించబడుతుంది. మిగతా సందర్భాల్లో ఆ సరుకుల యొక్క నిల్వ కానీ దానికి సంబంధించి అన్న అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ వహించదు అని చెప్పేసి ఈ యొక్క చట్టంలో మార్పు చేశారు. సో దీనివల్ల ఏంటంటే పెద్ద మొత్తంలో వ్యాపారులు బ్లాక్ మార్కెట్ సృష్టించే అవకాశం పెరుగుతుంది తప్ప రైతులకు దీనివల్ల ఎలాంటి లాభం జరగబోదు అనేసి ఈరోజు నిపుణులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లుకి సంబంధించి సో పెద్ద మొత్తంలో ఈరోజు రాష్ట్రాలు విద్యుత్కి సంబంధించి వ్యవసాయ విద్యుత్కి కానీ గృహ విద్యుత్ కానీ సబ్సిడీలు అందిస్తున్నాయి. సో ఈ సబ్సిడీలు అందించి రాష్ట్రాలు డిస్కంలకి సరైన టైంలో డబ్బులు చెల్లించకపోవడం వల్లే ఈరోజు విద్యుత్ సంస్థలు పెద్ద మొత్తంలో నష్టాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ సంస్థల్ని ఆదుకోవడం విద్యుత్ సంస్థలను
సంస్థలు బాగుగా ఉంటేనే దేశంలో మౌలిక వసతులు పెద్ద మొత్తంలో అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యుత్ సంస్థలకి, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చింది. కానీ ఈ విద్యుత్ సవరణ బిల్లు ద్వారా ఏంటంటే రాష్ట్రాల్లో ప్రజలపై పెద్ద మొత్తంలో భారం పెరగబోతోంది. ప్రతి వ్యవసాయ మోటార్కి మీటర్ బిగించాలి, ప్రతి యూనిట్ విద్యుత్ ని లెక్క కట్టాలి అనే అంశాలు ఈ బిల్లులో చేర్చారు. సో దీన్ని కూడా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే సంక్షేమం వైపుగా ఎక్కువ మొత్తంలో ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలే. ఆ సంక్షేమాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన బిల్లు ఉంది అని చెప్పేసి ఈ రోజు చర్చ జరుగుతున్న అంశం. సో ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజు కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలని పెంచుతున్నాయి అనేసి అంటున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్న జిఎస్టీ కావచ్చు, లేదా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బిల్లులు కావచ్చు. సో నెక్స్ట్ అంశం చూస్తే అరైజ్ అనే అంశం గురించి వచ్చిన అంశం. సో అరైజ్ అనే అంశం దేని గురించి అంటే ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క అరైజ్ అనే పథకాన్ని తీసుకొస్తున్నారు. సో ఈ అరైజ్ అనేది ప్రధానంగా దేశంలో ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి ప్రభుత్వం ఆశిస్తోంది. సో ఏంటి ఈ అరైజ్ అని అంటే అప్లైడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. అప్లైడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, దీని యొక్క ఫుల్ ఫామ్. సో ఈ అరైజ్ అనే దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే నీతి ఆయోగ్, ఇస్రో వీటితో పాటుగా కొన్ని మంత్రిత్వ శాఖలు ఈ యొక్క అరైజ్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాయి. ఎవరెవరంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. సో ఈ 5 మంత్రిత్వ శాఖలు కలిసి అరైజ్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఆత్మ నిర్భర భారత్ అభియాన్ లో భాగంగానే ఈ అరైజ్ అనే ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ అంశాల గురించి చూస్తే సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే టాపిక్ గురించి వచ్చిన అంశం. సో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని ఎప్పుడు అనౌన్స్ చేశారు అని అంటే ఆత్మ నిర్భర భారత్ అభియాన్లో భాగంగా అనౌన్స్ చేశారు. మత్స్య రంగాన్ని పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయాలి, దేశంలో పెద్ద మొత్తంలో తీరరేఖ ఉంది, ఈ తీరరేఖని సద్వినియోగం చేసుకోవాలంటే మత్స్య రంగానికి పెద్ద మొత్తంలో సహాయం అందించాలి అనే ఉద్దేశంతో ఈ ఆత్మ నిర్భర భారత్ అభియాన్లో భాగంగా ఒక 20,000 కోట్లని మత్స్య రంగానికి కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. సో దాదాపుగా ఎగ్జాక్ట్గా చూస్తే 20,050 కోట్లు. సో 2020-21 నుంచి 2024-25 మధ్యలో ఈ యొక్క మొత్తం అనేది మత్స్య రంగానికి కేటాయించబడుతుంది అని చెప్పారు. ఇందులో 2 విభాగాలు చేశారు. ఒకటి ఏంటంటే మత్స్య రంగానికి డైరెక్ట్ గా ప్రోత్సాహం అందించడం. సో దాని కొరకు దాదాపుగా 11,000 కోట్లు కేటాయించారు. అంటే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ గా క్యాష్ బెనిఫిట్ అందించి వాళ్ళు బోట్లు, వలలు కొనుక్కోవడానికి లేదా ఇతరత్ర అంశాలకి సంబంధించి మత్స్యకారులకి చేపల పిల్లల్ని ఉచితంగా అందించడం. సో ఈ విధంగా దానికి సంబంధించిన ఫీడ్ అందించడం. సో ఇలాంటి వాటి కొరకు కేటాయించిన మొత్తం 11,000 కోట్లు. అదేవిధంగా మత్స్య రంగంలో వాల్యూ అడిషన్ చేయడానికి 9,050 కోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. సో వాల్యూ అడిషన్ అంటే ఒకసారి సముద్రం నుంచి తీసుకొచ్చిన మత్స్య సంపద ఏదైతే ఉందో దానిని పూర్తిగా ప్రాసెస్ చేసి ప్యాక్డ్ ఫుడ్ గా అందిస్తే వచ్చే లభ్యత ధర ఏదైతే చేపను అమ్మినప్పుడు వచ్చిన ధర కంటే ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన ధర అనేది పెద్ద మొత్తంలో ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి తరుణంలో ఈ ప్రాసెసింగ్ చేయడానికి అవసరమైన పరిశ్రమల ఏర్పాటు కానీ దానికి సంబంధించిన లోకల్ గా మత్స్యకారులు ఏర్పాటు చేసుకునే అవకాశాలను పరిశీలించి వాళ్ళకి పెద్ద మొత్తంలో సహాయం అందించడానికి దాదాపుగా 9,000 కోట్ల పైచిలకు మొత్తాన్ని కేటాయించారు. సో ప్రధానంగా లక్ష్యం ఏంటంటే మత్స్య సంపద యోజన లక్ష్యం ఏంటంటే 70 లక్షల టన్నుల ఉత్పత్తి టార్గెట్ 2024-25 కల్లా 70 లక్షల టన్నుల ప్రొడక్షన్ అనేది భారతదేశంలో జరగాలనేది ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ అంశం చూస్తే ఈ గోపాల యాప్. సో ఈ గోపాల యాప్ని కూడా కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ప్రధానంగా పశు సంపద, లైవ్ స్టాక్ ని పెద్ద మొత్తంలో పెంచాలి అనే ప్రధాన ఉద్దేశంతో. సో లైవ్ స్టాక్, పశు సంపదని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి సలహాలు, సూచనలు అందించడానికి, పశువులకి ఏ సమయంలో ఎలాంటి వ్యాక్సిన్లు వేయాలి, ఎలాంటి వ్యాధులకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి అనే విషయాల గురించి అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా పశువులు పెంచుతున్న వారికి మార్కెట్ ప్లేస్, వాటిని అమ్ముకోవడానికి అవసరమైన మార్కెట్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎక్కడ సులభతరంగా అమ్ముకోవచ్చు అనే విషయాల గురించి, వివిధ రకాల పశు సంపద గురించి, వాటి న్యూట్రిషన్ గురించి, సో ఇవన్నీ అంశాల గురించి తెలపడానికి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన యాపే ఈ గోపాల యాప్. సో నెక్స్ట్ అంశం చూస్తే కిసాన్ రైల్ కి సంబంధించి వచ్చిన అంశం. సో ఈ కిసాన్ రైల్ అనే దాన్ని ప్రభుత్వము 2020-21 బడ్జెట్ లో అనౌన్స్ చేశారు. సో ప్రధానంగా ఏంటంటే రైతులు ఒక ప్రాంతంలో పండించిన పంటకి ఆ ప్రాంతంలో డిమాండ్ తక్కువగా ఉన్న క్రమంలో ఆ యొక్క పంటని ఇతర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ యొక్క వాళ్ళు పర్సనల్ గా ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళేసరికి పంట నష్టపోవడం, ఆ యొక్క పంట అనేది ఉండాల్సిన పరిస్థితుల్లో ఉండకుండా, అంటే ఏదైతే ఫ్రెష్ గా ఉండకుండా
పాడైపోవడం. సో అలాంటి పరిస్థితుల్లో రైతు పెద్ద మొత్తంలో నష్టపోతున్నాడు అనే ఉద్దేశంతో రైతులకి లాభం చేకూర్చడానికి సపరేట్ గా ఆహార పదార్థాల కొరకు ఒక ట్రైన్ ని అలాట్ చేయబోతున్నామని చెప్పేసి చెప్పారు. సో దానికి పెట్టిన పేరే కిసాన్ రైల్. సో ఈ కిసాన్ రైల్ అనే దాన్ని ఆల్రెడీ మొదటి ట్రైన్ ని ఆల్రెడీ ప్రారంభించారు. మొదటి కిసాన్ రైల్ అనేది మహారాష్ట్రలోని దెల్వాలి నుంచి దానాపూర్ వరకు, ఈ నార్త్ లో ఉన్న దానాపూర్ వరకు, దెల్వాలి నుంచి దానాపూర్ వరకు ట్రావెల్ అయింది. రెండవ కిసాన్ రైల్ అనేది ప్రస్తుతం అనంతపూర్ నుంచి న్యూఢిల్లీ మధ్యలో ట్రావెల్ అవబోతోంది. సో ఈ అనంతపూర్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళిన ట్రైన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ యొక్క దెల్వాలి నుంచి దానాపూర్ అనేది 2 నెలల క్రితమే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ అంశం చూస్తే పడ్నా లిఖనా అభియాన్కి సంబంధించి వచ్చిన అంశం. సో భారతదేశంలో అందరికీ విద్యను అందించాలి అనే ప్రధాన ఉద్దేశంతో సాక్షర భారత్ అనేది స్టార్ట్ చేయబడింది. ఈ సాక్షర భారత్ ప్లేస్ లోనే ఇప్పుడు పడ్నా లిఖనా అభియాన్ అనేది వచ్చింది. సో ప్రధానంగా ఎందుకొరకు వచ్చిందంటే 2030 సంవత్సరం కల్లా ప్రతి భారతీయ పౌరునికి చదవడం రాయడం తెలియాలి అనేది ప్రధాన లక్ష్యంగా తీసుకొచ్చారు. ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళ యొక్క అంచనా ప్రకారంగా భారతదేశంలో ఉన్న అక్షరాస్యత రేటు దాదాపుగా 77%. సో ఈ 77%ని రాబోయే 10 సంవత్సరాల కాలంలో 100%కి తీసుకెళ్లాలి అనేది ప్రధాన ఉద్దేశం ఇక్కడ. అంతేకాకుండా 59 లక్షల మంది, ఇప్పుడు అంచనాగా చూస్తే ఒక 59 లక్షల మంది ఇమ్మీడియట్ గా ఈ యొక్క 70 సంవత్సరాల పైబడిన వారిలో 59 లక్షల మంది ఈరోజు అక్షరాస్యత లేని వారిగా ఉన్నారు. వాళ్ళందరికీ అక్షరాస్యత అందించాలని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా 2030 సంవత్సరం కల్లా 100% అక్షరాస్యతకు చేరుకోవాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సో నెక్స్ట్ అంశాలని చూస్తే సో 5 స్టార్ విలేజ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ 5 స్టార్ విలేజ్ స్కీమ్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే ప్రధానంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రధానంగా ఏంటంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలపైన అవగాహన అనేది లేకపోవడం వల్లే ప్రభుత్వ పథకాలకు చాలా దూరంగా ఉంటున్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ 5 స్టార్ విలేజ్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది పోస్టల్ డిపార్ట్మెంట్. ప్రధానంగా ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, పోస్టల్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో ఈ 5 ప్రధాన పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకి చేరువ చేసి ప్రజలకు లబ్ధి పొందేలా కృషి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దాంట్లో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ 5 స్టార్ విలేజ్ స్కీమ్ ని తీసుకొచ్చింది. సో ప్రతి పోస్ట్ ఆఫీస్ లో ఒక 5 మందిని గ్రామీణ డాక్ సేవకులుగా గుర్తించి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అప్పగించబోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 5 పథకాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పథకాలను వాళ్ళని జాయిన్ చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం ఇక్కడ. సో నెక్స్ట్ అంశం చూస్తే ఈజ్ అనే అంశం గురించి వచ్చింది. సో ఈజ్ అనేది దేని గురించి అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశం. సో ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెన్స్, సో బ్యాంకింగ్ రంగాన్ని ప్రతి ఇంటికి చేరువ చేయాలనేది ప్రధాన ఉద్దేశం ఇక్కడ. సో ఈ బ్యాంకింగ్ రంగాన్ని ప్రతి ఇంటికి చేరువ చేయాలి అనే దాని గురించి ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే ప్రతి ఇంటికి బ్యాంకింగ్ రంగాన్ని చేరువ చేయడానికి అన్ని సన్నాహకాలు పూర్తయ్యాయి. ఒక ఇంట్లో ఉన్న వ్యక్తికి బ్యాంకు నుంచి ఏదైనా సమాచారం కావాలంటే కాల్ సెంటర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. కానీ బ్యాంకు నుంచి ఏదైనా సేవలు కావాలంటే బ్యాంకుకి ఫోన్ చేస్తే బ్యాంకు నుంచి ఒక వ్యక్తి వచ్చి అతనికి కావాల్సిన సేవలని పూర్తి చేస్తాడు. అతనికి డబ్బు విత్డ్రాల్ అవసరం ఉన్నా, అతనికి ఏదైనా చెక్ క్లియరెన్స్ ఉన్నా, ఇతరత్ర నూతన అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇతరత్ర ఏ అంశాల గురించి అయినా కూడా బ్యాంకు వారే ఇంటికి వచ్చి ఆయా సేవల్ని పూర్తి చేసే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కొద్ది మొత్తంలో ఛార్జ్ చేస్తారు. ఈరోజు పేపర్లో ఉన్న దాని ప్రకారంగా 75 రూపాయలు ఛార్జ్ చేయబోతున్నారు. అయితే ఈ రకమైన సేవలు ప్రతి ఇంటికి అందించడం ద్వారా ఈ యొక్క పెన్షన్దారులు ఉంటారు, పెన్షన్దారులు వాళ్ళ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్ గా ఆ యొక్క ఇంటికి వచ్చిన వ్యక్తికి ఇవ్వచ్చు. పెన్షన్దారులకి అవసరమైన సేవల్ని ఇంటికి వచ్చే బ్యాంక్ వారు అందిస్తారు 75 రూపాయల ఛార్జీతో అని చెప్పేసి ఈ రోజు పేపర్లో చూస్తున్న అంశం. సో ఈ రోజు వచ్చిన అంశం ఈ ఈజ్ అనే దానికి లింక్ అప్ అయిన అంశం. సో ప్రధానంగా బ్యాంకింగ్ యాక్సెస్ ను పెంచి అద్భుత సర్వీసుల్ని అందించడం, ప్రతి ఇంటికి బ్యాంక్ సర్వీసుల్ని చేరువ చేయడం అనేది ప్రధాన ఉద్దేశంతో ఈ ఈజ్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. ఎన్హాన్స్డ్ యాక్సెస్ సర్వీస్ ఎక్సలెన్స్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక 2 అంశాలు చర్చలోకి వచ్చాయి. ఒకటి ఏంటంటే ఆపరేషన్ గ్రీన్స్. సో ఈ ఆపరేషన్ గ్రీన్స్ అనేది 2017 సంవత్సరంలోనే చర్చలోకి వచ్చింది, 2018 సంవత్సరం అనుకుంటా. సో ప్రధానంగా ఏంటంటే దేశంలో ఈ టొమాటో, ఆనియన్, పొటాటో, ఈ యొక్క బంగాళాదుంప, ఉల్లి మరియు టొమాటో, ఈ మూడింటి యొక్క ధరలు పెద్ద మొత్తంలో ఫ్లక్చుయేషన్ అవ్వకుండా ధరలని నియంత్రించాలి అనే ప్రధాన ఉద్దేశంతోనే వాటి యొక్క పంట దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు స్టోర్ చేసుకోవడం, దిగుబడి తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేయడం,
అంతర్జాతీయంగా ఎగుమతులకి సంబంధించి నియంత్రణ చేయడం, ఇవన్నీ అంశాలు ఆపరేషన్ గ్రీన్స్ లో ముఖ్యమైన అంశాలు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆపరేషన్ గ్రీన్స్ అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమల్లో లేదు. ఎందుకంటే అప్పట్లో జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రం. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏదైనా అమలు కావాలంటే ఆ రాష్ట్రంలో శాసనసభ ఆమోదిస్తేనే అమలు అయ్యేది. అయితే 370 అధికరణ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అయితే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్న చట్టాలన్నీ కూడా అమలవుతాయి. సో ఆ క్రమంలో ఈరోజు ఈ ఆపరేషన్ గ్రీన్స్ ని జమ్మూ కాశ్మీర్ కూడా అనువర్తింపచేస్తూ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ చట్టాన్ని సవరించింది అని చెప్పాలి. సో నెక్స్ట్ అంశం చూస్తే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అధికార భాషా బిల్లు. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో అధికార భాషలుగా ఉన్నవి ఏంటంటే కేవలం ఉర్దూ మరియు ఇంగ్లీష్. ఆ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఈ యొక్క డోంగ్రీ భాష మాట్లాడే వాళ్ళు, హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ అధికార భాషలుగా ఈ రెండింటినే కొనసాగించారు. అయితే ఈరోజు కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్య ఏంటంటే ఇంకో 3 భాషల్ని అధికార భాషలుగా ప్రకటించింది. అంటే ఇంతకుముందు ఉన్న ఇంగ్లీష్, ఉర్దూకి అడిషనల్గా 3 భాషలు, కాశ్మీరీ, హిందీ, డోంగ్రీ, ఈ 3 భాషలు. ఇప్పుడు మొత్తం జమ్మూ కాశ్మీర్లో అధికార భాషలు ఎన్ని అంటే 5 అని చెప్పాలి. సో ఇంగ్లీషు, ఉర్దూ అనేవి ముందుండేవి, ఇప్పుడు కాశ్మీరీ, డోంగ్రీ మరియు హిందీ. సో మొత్తం 5 భాషలు అధికార భాషలు. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 2 అంశాలు. సో నెక్స్ట్ అంశం చూస్తే అటల్ టన్నెల్ అనేది చర్చలోకి వచ్చింది. సో ఈ అటల్ టన్నెల్ ఏంటంటే మనాలి మరియు లెహ్ ఈ 2 ప్రాంతాలని కలుపుతూ ఉన్న ఒక టన్నెల్. సో దీనికి ఇంతకుముందు ఉన్న పేరు ఏంటంటే రోహతంగ్ టన్నెల్. మనం జాగ్రఫీలో చదువుకుంటాం, రోహతంగ్ టన్నెల్ అంటాం. సో ఈ రోహతంగ్ టన్నెల్ కి పేరు మార్చి ఈరోజు అటల్ టన్నెల్ గా పేరు మార్చారు. సో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన హైవే టన్నెల్, హైవే వెళ్తున్న అతిపెద్ద టన్నెల్ ఏది అంటే అటల్ టన్నెల్ అని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ అంశాలు చూస్తే సో రాజకీయాల్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి వచ్చిన అంశం. సో మనం ఆల్రెడీ వివిధ ఎడిటోరియల్స్లో కూడా చూసాం రాజకీయాల్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఎక్కువైపోయారు అనేసి. ఈరోజు చూస్తే లోక్సభలో దాదాపుగా 43% మంది ఎంపీలు ఈ యొక్క క్రిమినల్ నేరాలు వాళ్ళపై మోపబడి విచారణ దశలో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో చూస్తే దాదాపుగా 70% పైన వ్యక్తులపై క్రిమినల్ నేరాలు మోపబడి ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఈ క్రిమినల్ నేరాలు మోపబడి ఉన్న వాళ్ళు ఈ యొక్క రాజకీయాల్లో కొనసాగడం, పదవులు చేపట్టడం అనే అంశాల గురించి పెద్ద మొత్తంలో చర్చ అనేది జరుగుతోంది. సో దీని గురించి ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి. సుప్రీంకోర్టు ఈరోజు వివిధ రాష్ట్రాల హైకోర్టులకు ఈరోజు ఆర్డర్ చేసింది. తమ రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణకి సంబంధించి సపరేట్ స్పెషల్ బెంచ్లు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పేసి జస్టిస్ ఎన్వి రమణ గారి ధర్మాసనం రాష్ట్రాల హైకోర్టులకు ఈరోజు ఆర్డర్ జారీ చేసిన పరిస్థితి. సో దీని గురించి రాబోయే రోజుల్లో కూడా మనం న్యూస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అప్డేట్స్ ఏంటి అని. సో వచ్చిన వాటిని వచ్చినట్టుగా మనం యాడప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అంశం చూస్తే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ గురించి వచ్చిన అంశం. సో మన రాజ్యాంగంలో 93వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క ఎన్నిక గురించి చెప్తుంది. అయితే వీళ్ళ ఎన్నిక ఎన్ని రోజుల్లోపు జరగాలి అని ఉండదు, కేవలం ఎన్నిక గురించి మాత్రమే చెప్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఈ ప్రస్తుత లోక్సభ ఏర్పడిన తర్వాత 15 నెలల కాలం గడిచింది. అయినప్పటికీ స్పీకర్ ఎన్నిక అనేది జరిగింది, కానీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది జరగలేదు. సో ప్రస్తుతం స్పీకర్గా ఓం బిర్లా గారు ఉన్నారు. అయితే ఒక సాంప్రదాయం ప్రకారంగా డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాల వారికి ఇస్తున్న క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షాలపై వివక్ష కారణంగానే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇంకా ఎన్నిక జరపలేదు అనేసి ఈరోజు విపక్షాలు అంటున్న పరిస్థితి. సో అయితే రాజ్యాంగబద్ధ పదవి ఖాళీగా ఉండకూడదు అనేసి నిపుణులు అంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం దీని గురించి ఏం వ్యాఖ్యానిస్తుంది అనే విషయం గురించి మనం రాబోయే రోజుల్లో చూడాలి, కొంచెం జాగ్రత్తగా గమనించాలి. సో నెక్స్ట్ అంశం చూస్తే బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ గురించి వచ్చిన అంశం. సో ఇది ప్రధానంగా ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంకులని ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి తీసుకురావడానికి చేపట్టిన బిల్ ఇది. సో ప్రధానంగా ఇంతవరకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ప్రధానంగా ఎక్కువ మొత్తంలో దానిపై అధికారాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండేవి. అయితే ప్రస్తుతం ఆ విధంగా ఉండడం, రాష్ట్రాలు దానిపై పెద్ద మొత్తంలో చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్లో పెద్ద మొత్తంలో స్కామ్లు అనేవి పెరుగుతున్నాయి. ఇటీవల మనం చూస్తే పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకులో పెద్ద మొత్తంలో స్కామ్ అనేది జరిగింది. సో ఈ క్రమంలో ఇలాంటి స్కామ్లు జరగడం వల్ల బ్యాంకింగ్ రంగంపై ప్రజలకి నమ్మకం కోల్పోతుంది. అలాంటి పరిస్థితి తలెత్తకూడదు అంటే కోఆపరేటివ్ బ్యాంకులపై కూడా ఆర్బీఐకి నియంత్రణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశం
ఉద్దేశంతోనే ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చారు. యాక్చువల్గా దీన్ని ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు ఒక 2 నెలల క్రితం. ప్రస్తుతం దీన్ని కూడా ఒక చట్ట రూపంగా మార్చేశారు. సో ప్రధానంగా ఏంటంటే ఆర్బీఐ నియంత్రణ అనేది ఉంటుంది. అంటే దీని యొక్క ఆడిట్ పై గురించి కానీ, అంటే బ్యాంకులో జరిగే ఆడిటింగ్ గురించి కానీ, దాని లోపల జరిగే ఇంటర్నల్ ఆడిట్స్ గురించి కానీ, సో ఇవన్నిటిపై కూడా ఆర్బీఐ నియంత్రణ అనేది ఉంటుంది. ఆర్బీఐ యొక్క షెడ్యూల్ కి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆడిట్స్ అనేవి జరుగుతాయి. ఎలాంటి అవకతవకలు ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా తెలుస్తాయి అనే ప్రధాన ఉద్దేశం ఇక్కడ. సో నెక్స్ట్ అంశం చూస్తే సఫల్ అనే అంశం గురించి వచ్చిన అంశం. సో ఈ సఫల్ అనేది ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించింది. సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్ అనే అంశం. సో అనేది ఫుల్ ఫామ్. సఫల్ కి ఫుల్ ఫామ్ ఏంటంటే సేఫ్ అండ్ ఫాస్ట్ అగ్రికల్చర్ లోన్. సో ప్రధానంగా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో పత్తి పండించే రైతులకు లోన్ ని వేగవంతంగా అందించాలి అనేది ప్రధాన ఉద్దేశంతో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ప్రోగ్రామే సఫల్ అనే ప్రోగ్రామ్. సో గుర్తుపెట్టుకోవాలి, ఆర్గానిక్ విధానాన్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది సఫల్ని. అదేవిధంగా చూస్తే ప్రాజెక్టు డాల్ఫిన్. సో మనం చదువుతాం జాగ్రఫీలో వివిధ రకాల వన్య సంరక్షణ జీవుల గురించి. ప్రాజెక్టు టైగర్ అంటాము, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటాం. సో ఈ విధంగా ఈ రోజు మనం కొత్తగా చేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్. 2020 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున నరేంద్ర మోడీ గారు తన ప్రసంగంలో భాగంగా చెప్పిన అంశం ఏంటంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి. సో ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఏంటంటే భారతదేశంలో ఈ యొక్క నదుల యొక్క హెల్త్ గురించి, నదులు ఆరోగ్యంగా ఉన్నాయా అనే అంశం గురించి మనం దేన్ని బేసిస్ గా తీసుకుంటామంటే దాంట్లో ఉండే డాల్ఫిన్ ని. సో ఈ రోజు ఈ యొక్క నదుల యొక్క హెల్త్ కి సంబంధించి ఒక ఇండికేషన్ గా ఉన్న ఈ డాల్ఫిన్ ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అనే ఉద్దేశంతోనే నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ అయిన రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉందో దాని సంరక్షణకి ఈరోజు ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది భారత ప్రభుత్వం. సో గుర్తుపెట్టుకోవాలి, భారత ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2020 సంవత్సరం. భారతదేశానికి చెందిన నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఏంటంటే రివర్ డాల్ఫిన్ లేదా గంగా నదిలో ఉండే డాల్ఫిన్ అని చెప్తారు. సో వీటి యొక్క సంరక్షణకి ప్రధానంగా ప్రాజెక్ట్ డాల్ఫిన్ ని చేపట్టారు. సో ఇవండి ఈ సెప్టెంబర్ 1 నుంచి 19 మధ్యలో నేను సేకరించిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంశాలు. ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే నేను నెక్స్ట్ సండే రోజు వాటిని కవర్ చేసి ప్రజెంట్ చేస్తాను. మీ యొక్క దృష్టికి ఏమైనా మిస్ అయిన పాయింట్స్ కనుక ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సేకరించి నెక్స్ట్ సండే రోజు వాటిని ప్రజెంట్ చేస్తాను. సో అంటే నెక్స్ట్ వీక్లో వచ్చే అంశాలతో పాటుగా ఈ మధ్యకాలంలో మిస్ అయిన అంశాలు ఏవైనా ఉంటే వాటిని కలిపి ప్రజెంట్ చేస్తాను. సో థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇంకో క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.